అందరికీ నమస్తే అండి. ప్రభుత్వం వాళ్ళకి నచ్చని ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేయడం ఒక టాలెంట్, ఒక ప్రతిభ, ఒక నైపుణ్యం. మీడియాకి అతి పెద్ద బలం. నిజంగా ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాసే కంటే, ప్రభుత్వానికి భజన చేస్తూ వార్తలు రాసే కంటే, ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు వివరిస్తూ ప్రజాపక్షాన వార్తలు రాయడం, జర్నలిజం చేయడం ఒక నైపుణ్యం, ఒక ప్రతిభ. అటువంటి అద్భుతమైన అవకాశం ఇప్పుడు సాక్షికి ఉంది. కానీ సాక్షి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవట్లే. బహుశా సాక్షిలో ఆ కెపాసిటీ లేకనో, అంత టాలెంట్, ఆ నైపుణ్యం ఉన్నవాళ్ళు లేకనో, అట్లీస్ట్ ఆ ఐడియాలజీ లేకనో, లేకపోతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి భజనలో తరించాలనో కానీ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను, జరిగిన తప్పులను జరిగినట్టు చెప్పలేకపోతున్నారు. వక్రీకరణలు ఎక్కువైపోతున్నాయి. దానివలన వైసీపీ వాళ్ళే నమ్మే పరిస్థితి ఉండట్ల. ఉదాహరణకు ఈరోజు ఒక వార్త చూడండి, ఈరోజే రాశారు. ఈ వార్త సారాంశం, విశాఖపట్నంలోనంట లులు మాల్కి ఇచ్చారు కదా, భూమి ఇచ్చారు కదా, 13 ఎకరాలకు పైగా. సో అది ఎకరం 150 కోట్లు ఉంటుందని సాక్షి వాళ్ళు రాశారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఎకరం 150 కోట్లు ఉందా? ఆంధ్రప్రదేశ్లో కాదు, హైదరాబాద్లో అయినా ఎకరం 150 కోట్లు ఉందా? నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ ల్యాండ్ రేట్ ఉన్నది ఎక్కడంటే కోకాపేట. అక్కడ ఎకరం భూమి 100 కోట్లు. 100 కోట్లకి ఈ మధ్య ప్రభుత్వం వేలం వేసింది. ఈ మధ్య అంటే ఒక సంవత్సరంన్నర కిందట 100 కోట్లకు ఎకరం 100 కోట్ల చొప్పున వేలం వేశారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో 80 కోట్లు పలుకుతోంది భూమి ఎకరం. విశాఖపట్నంలో గరిష్టంగా 50-60 కోట్లు ఉంటే ఉంటుందేమో. అలాంటిది 150 కోట్లని సృష్టించి రాశారు. అది ఎలా సాధ్యం? అసలు విశాఖపట్నంలో అంత కాస్ట్లీ ల్యాండ్ ఉందా? మ్యాక్సిమం 50, 60, 70 కోట్ల వరకు ఉంటే ఉంటుంది. 150 కోట్లని రాశారు అంటే ఇంకా అతిశయోక్తులు, విపరీతమైన అతిశయోక్తులు, రియాలిటీకి కంప్లీట్గా దూరదు. 150 కోట్లని రాశారు అంటే ఇంకా అతిశయోక్తులు, విపరీతమైన అతిశయోక్తులు, రియాలిటీకి కంప్లీట్గా దూరంగా. అది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని చూసి నమ్మే పరిస్థితి ఉండట్లా. వైజాగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా, వాళ్ళకి తెలియదు అక్కడ ల్యాండ్ రేట్ ఎంత. వైజాగ్లో బాగా కాస్ట్లీ అయిన ఏరియాలో కూడా 60-70 కోట్లు ఉందంట. కానీ 150 కోట్లని రాశారు లులుకి ఇచ్చింది. యాక్చువల్లీ ఇందులో తప్పు జరిగింది. నేను ఆ పొద్దున్న న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడే దీనిలో కొంత వాస్తవం ఉంది అని చెప్పాను. కొంత తప్పు ఉంది. అదేంటంటే లులు గ్రూప్కి భూమి ఇచ్చారు, 99 ఏళ్ల లీజుకి ఇచ్చారు. ఎకరానికి, సంవత్సరానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వానికి లీజ్ చెల్లించాలి లులు గ్రూప్. ఒక ఎకరానికి, ఒక సంవత్సరానికి 50 లక్షలు. ఇది అంటే సంవత్సరానికి సుమారుగా 6.5 కోట్లు ప్రభుత్వానికి లీజు కడుతుంది ఈ లులు గ్రూపు. 99 సంవత్సరాల పాటు ఇచ్చేశారు లీజు. సాధారణంగా 33 ఏళ్ళకి ఇస్తారు, కానీ 99 ఏళ్ళకి ఇచ్చారు వీళ్ళు. పైగా మామూలుగా మనం ప్రైవేట్గా ఎక్కడైనా తీసుకుంటే లీజుకి ప్రతి సంవత్సరం 10% పెంచుతారు. కానీ ఇక్కడ 10 సంవత్సరాలకి 10% పెంచుతారు. అంటే యావరేజ్గా సంవత్సరానికి 1% పెరుగుద్ది అంతే. 10 సంవత్సరాల తర్వాత 10% పెరుగుద్ది లీజు కాస్ట్. అప్పుడు వరకు అదే రేటు. సో దీన్ని అంటే ఇక్కడ జరిగిన తప్పు, ఇదిగో ఇంత వాల్యూ, దాని వాల్యూ, దాన్ని ఇంతకి ఇవ్వచ్చు. సాధారణంగా వైసీపీ హయాంలో భూములు ఇచ్చినప్పుడు, కేటాయించినప్పుడు ఇంత లీజు తీసుకునేవాళ్ళు. అది వైసీపీలో ఉన్నప్పుడు అమలు చేసిన పారదర్శకత. ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన తప్పు అని రెండు పక్కపక్కన పెట్టి ప్రజెంట్ చేస్తే న్యూట్రల్ వర్గాలకు చేరువవుద్ది. పోనీ ఓకే, వాళ్ళంత ఘనకార్యం సాధించలేదు, వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు భూములు అలాగే ఇచ్చుకున్నారు, వైసీపీ వాళ్ళు కూడా పాపాలు తప్పులు చేశారు, వదిలేద్దాం. వాళ్ళ భూమి కేటాయింపుల్లో కూడా భోగోతాలు చాలా జరిగి వదిలేద్దాం. అట్లీస్ట్ దీన్నైనా ఉన్నది ఉన్నట్టు రాసిన అక్కడ వైజాగ్లో ఉన్న వైసీపీ శ్రేణులు, వైజాగ్లో ఉన్న ప్రజలు నమ్మేవాళ్ళు. ఉన్నది ఉన్నట్టు రాస్తే చాలు. ఇదిగో ఎకరం విలువ 70 కోట్లు, వాళ్ళు లీజుకి ఇచ్చారు, సంవత్సరానికి 50 లక్షలు తీసుకుంటున్నారు ఎకరానికి. నిజానికి ఇదే సంస్థ నుంచి ఇంత తీసుకోవచ్చు, దానివలన ఇంత లాభం వస్తుంది, ఇంత ప్రభుత్వానికి ఇంత మిగులుతుంది, లులు గ్రూప్కి పూర్తిగా కట్టబెట్టారు, వాళ్ళకి పైగా 170 కోట్ల విలువైన రాయితీలు ఇచ్చారు అని ఉన్నది ఉన్నట్టు చెప్పడం వలన వైజాగ్లో వాళ్ళు నమ్మేవాళ్ళు, అక్కడ సాధారణ ప్రజలు కూడా నమ్మేవాళ్ళు. కానీ అక్కడ ఆ హెడ్డింగ్లోనే 150 కోట్లని రాయడం వలన ఇంకా అది పక్కన పెట్టేస్తారు. ఎవడు నమ్మడు, దాన్ని చదవడు, పూర్తిగా మ్యాటర్లోకి వెళ్ళడు. ఎవడు వెళ్తాడు? నవ్వుకుంటారు. ఆ హెడ్డింగ్ చూసే, ఆ 150 కోట్లు ఎకరం అని చూసే నవ్వుకుంటారు. ఇంకా అలా నవ్వులు పాలవుతారు. సాక్షిలో ఆ నైపుణ్యం ఏమవుతుంది? అసలు ప్రభుత్వం చేసిన తప్పులను, జరిగినట్టు రాసే నైపుణ్యం ఉండాలి. ఇది మంచి టైం నిజానికి. చూడండి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఈనాడులో
ఈనాడులో రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొక్క తిప్పుకోకుండా ఈనాడులో వార్తలు వచ్చేవి. ఆంధ్రజ్యోతిలో సంచలనాలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి స్పై కెమెరా పెట్టి తెలిసినట్టు విజయసాయి ఏది షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బయటకు వచ్చేస్తారని, తెలంగాణలో పార్టీ పెడతారని, ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలు అవుతారని, ఇలా అన్నీ ఆంధ్రజ్యోతిలో బ్రేక్ చేశారు. అలాగే విజయమ్మ గారు వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారనేది ఇది అన్నీ ఆంధ్రజ్యోతిలో బ్రేక్ చేశారు. వాళ్ళు పాత్ర అలా పోషిస్తే ప్రభుత్వ పరంగా జరిగిన తప్పులను జరిగినది జరిగినట్టు వక్రీకరణలు లేకుండా అతిశయోక్తులు లేకుండా ఈనాడులో రాసుకొచ్చారు. అవి సాధారణ ప్రజలకు నమ్మశక్యంగా మారే, న్యూట్రల్ వర్గాలకు నమ్మశక్యంగా మారే. అవి వైసీపీ మీద వ్యతిరేకత పెంచడంలో దోహదం చేసే, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండటంలో దోహదం చేసే. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి టీడీపీ అనుబంధ పత్రికలే, తెలుగుదేశం పార్టీకి అనుకూల పత్రికలే, కానీ కరపత్రాల్లో పనిచేయాల. అతిశయోక్తుల జోలికి వెళ్ళలేదు, వక్రీకరణల జోలికి వెళ్ళలేదు. అందుకు అవి వాటికి ప్లస్, ఆ పార్టీకి ఆ రెండు ప్లస్ అయ్యాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి భారంగా మారుతుంది. ఆ భారం ఎంతగా అంటే ఆ పార్టీ వాళ్ళు కూడా నవ్వుకునేలా. అసలు ఎకరం 150 కోట్లు ఎక్కడుందండి విశాఖపట్నంలో? హైదరాబాద్లోనే లేదా రేటు, బెంగళూరులోనే లేదంట రేటు, విశాఖపట్నంలో ఉందా? అంతంత రేటు రాస్తారా? సో దాన్ని చూసినావు. ఇదే రోజు ఆ పంట కుంటల మీద కూడా ఒక వార్త రాశారు. ఎక్కడది పంట కుంటలంట మిషన్లు పెట్టి తవ్విచ్చేస్తున్నారంట, కూలీలకి పని దొరకట్లేదంట. పంట కుంటల రైతు ఇష్టం, వాళ్ళకి కావలసినట్టు సైజులో 10 సైజులో అది తవ్వించాలి. కాబట్టి దానికి తగ్గట్టు తవ్వించుకుంటారు, దానికి తగ్గట్టు బిల్లు చేసుకుంటారు. ఉపాధి హామీ కూలీలకు ఆల్రెడీ వేరే పనులు చేస్తున్నారుగా. ఇప్పుడు పంట కుంటలని ప్యూర్లీ రైతులు వాళ్ళ పొలాల్లో ఆ కార్నర్లో తవ్విస్తారు. 10 అడుగులు వెడల్పు 10 అడుగులు పొడవుతో వాళ్ళ కార్నర్లో తవ్వించుకొని దానిలో నీళ్లు స్టోర్ చేసుకొని అవసరానికి తగ్గట్టు మోటార్ పెట్టి వాడుకుంటారు. అది రైతు ఇష్టం. దానికి ప్రభుత్వం కొంత సబ్సిడీ, ఎంత ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఏవో ఒకటి దానికి ఇస్తారు. సో దీనికి కూలీలనే పెట్టాలి, రైతులు కూలీలను పెట్టుకోకపోవడం వల్ల కూలీలకు పని దొరకట్లేదు, ఇవన్నీ పనికిమాలిన వార్తలు. అసలు అంటే ఏది చదివేవాడు కూడా నవ్వుకునేటట్టు రాస్తున్నారు. ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచాలి కాబట్టి, ప్రభుత్వం మీద విషం చెమ్మాలి కాబట్టి వక్రీకరణ. అలాగే చంద్రబాబు గారు ఏమైనా కామెంట్ చేస్తే ఏది పురాతన కాలం నుంచి మొదలెడతారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకున్నారని చంద్రబాబు నాడు అన్నారు, చింతనేని ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని చెప్పి మొత్తం చరిత్ర అంతా రాసుకొస్తారు. ఈలోగా అసలైన మ్యాటర్ డైవర్ట్ అయిపోద్ది. ఈలోగా ఆయన తాజాగా ఏం మాట్లాడాడు అనేది డైవర్ట్ అయిపోద్ది. అంటే ప్రజెంటేషన్ స్కిల్ లేదు. ఈనాడు చూడండి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలతో ఏకిపారేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేశారు. ఆ బొమ్మలు చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజంతా అదే కల్లోకి వచ్చేటట్టు ఉండేవి ఆ బొమ్మలు. ఈనాడులో గత 5 ఏళ్లలో వచ్చిన బొమ్మలు అంతగా యుద్ధం చేసింది ఈనాడు. అలాగే ప్రజెంటేషన్, గ్రాఫ్స్ ప్రజెంటేషను, లెక్కలు, ఉదాహరణలు, కేస్ స్టడీస్ అన్నీ బాగుండేవి. సాక్షిలో అది చేత కావట్లా. సో నిజానికి సాక్షికి ఇది మంచి అవకాశం. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఉన్నారుగా, సాక్షి చదివే వాళ్ళు కూడా ఉన్నారుగా, సర్క్యులేషన్ కూడా ఉందిగా బాగానే. దాన్ని కాపాడుకోవాలంటే, ప్రజలకు అనుకూలమైన వార్తలు రాయాలంటే సమస్యలను ఉన్నట్టు ప్రస్తావిస్తే చాలు. అతిశయోక్తులు అక్కర్లా. కూటమి ప్రభుత్వం తప్పుకు దొరుకుద్ది, తప్పులు చేస్తూనే ఉంటుంది. అతిశయోక్తులు అక్కర్లా. వాళ్ళు అప్పులు చేశారు, వీళ్ళు అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులను కంపేర్ చేస్తూ రాయొచ్చు, దానిలో వక్రీకరణలో అబద్ధాలు లేకుండా. వీళ్ళు ఏంటంటే అబద్ధాలు వక్రీకరణలు ఎక్కువైపోతున్నాయి, అసలు నిజాలు పక్కకెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రజలు దాన్ని పట్టించుకోవట్లేదు.